ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ట్రేడింగ్ చేయాలనే ఆలోచన మీ మైండ్లో ఉందా? మరి ట్రేడర్గా మీరు మీ ప్రొఫెషన్ని కానీ ఒక కెరియర్ని కానీ ఎంచుకోవాలనుకుంటే అసలు ఎలాంటి మైండ్ సెట్తో మనం ముందుకెళ్ళాలి? అసలు ఏం చదువుకుంటే మనం ఆ ప్రొఫెషన్ వైపు వెళ్ళొచ్చు అండ్ మనీని కూడా మేక్ చేయొచ్చు? ఇలాంటి వాటి గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి ఎక్స్పర్ట్ ట్రేడర్ ఉదయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన దగ్గర నుంచి సలహాలు తీసుకుందామా? లేట్ ఎందుకు. హాయ్ సార్. హలో అండి. ట్రేడర్గా ఒక లైఫ్ని స్టార్ట్ చేయాలి, ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ వాళ్ళు దే ఆర్ కరెక్ట్ టు దిస్ ప్రొఫెషన్ అని అనుకోవాలంటే బిఫోర్ ఎలాంటి అనాలిసిస్ అనేది వాళ్ళు తీసుకున్నారంటే ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టచ్చు అంటారు? సో మీకు ట్రేడర్ అవ్వాలి, ట్రేడింగ్ చేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు వీఆర్ కంపీటింగ్ విత్ రియల్లీ స్మార్ట్ పీపుల్. అతడు మూవీలో డైలాగ్ ఉంటుంది చూడండి, జింకని వేటాడాలంటే పులి ఎంత ఫోకస్డ్గా ఉంటుంది, పులినే వేటాడాలంటే మనం ఎంత ఫోకస్డ్గా ఉండాలి. అంటే అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవాలంటే మనం ఎంత ఫోకస్డ్గా ఉండాలి. సో అలా ఉంటుంది ఈ ప్రొఫెషన్ని ఫిక్స్ అయినప్పుడు వీ షుడ్ స్టార్ట్. ఏదో ఈరోజు స్టార్ట్ చేసాం, రేపు పొద్దున నెక్స్ట్ వీకెండ్ వరకు ఈరోజు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ పేర్ల మధ్యలో మన పేరు రావాలన్న మైండ్ సెట్తో వస్తే మాత్రం తుఫానే, మొత్తం వాష్అవుట్. సో ఇలా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి బిగినర్స్ యాజ్ ఎ లేమ్యాన్ వస్తే ఫస్ట్ వీ షుడ్ గివ్ 1 month అండి. బేసిక్స్ నేర్చుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఏది ఎలా రన్ అవుతుంది, అసలు వర్కింగ్ టైమింగ్స్ ఏంటి, ఎక్స్పైరీస్ అని ఉంటాయి, ఏ రోజు ఏమి ఎక్స్పైర్ అవుతుంది, ఏ రోజు ట్రేడ్ చేయాలి, ఏ రోజు ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్ అండి. మనం మన లైఫ్లో ఏం అవాయిడ్ చేసినా అవాయిడ్ చేయలేకపోయినా ఈఎంఐస్ అయితే అవాయిడ్ చేయలేము. మన ఈఎంఐస్ ఆర్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. హోమ్ లోన్ ఈఎంఐ ఒక్కో రోజు ఒక్కోలా, ఒక్కో మంత్ ఒక్కోలా ఉంటుంది, చేంజ్ అవుతుంటాయి. రిలేటెడ్ టు ఆర్బీఐ రేట్స్, ఇయర్లీ 4 times రివైజ్ చేస్తారు. సో మార్కెట్ని మనం అవాయిడ్ చేయలేము లైఫ్లో. మార్కెట్ నుంచి మనం లాభపడడం ఎలా అని ఆలోచిస్తే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద సొల్యూషన్. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. మన లెట్స్ హైదరాబాద్లో అంటే చాలామంది 5 day వీక్లో ఉన్నారు. అంటే 5 working days, 2 days హాలిడేస్, వీకెండ్, సాటర్డే సండే. గివ్ యువర్ సెల్ఫ్ సాలిడ్ 4 to 5 hours ఎవ్రీ వీక్ అండి. మన లైఫ్లో మనం మన పేరెంట్స్ కోసం, మన వైఫ్ అండ్ హస్బెండ్ కోసం, మన కిడ్స్ కోసం చాలా చేస్తాం. మన కోసం మనం చేసుకునేది తక్కువే. మీకోసం మీరు ట్రేడింగ్ నేర్చుకోండి. బేసిక్స్ నుంచి ఎవ్రీ వీక్ ఒక 4 to 5 hours స్పెండ్ చేయండి, ట్రేడింగ్ నేర్చుకోండి. బట్ నెవర్ గివ్ యువర్ క్యాపిటల్, మీ డబ్బు కానీ మీ మనీ కానీ ఎవరో ఒకరు ట్రేడ్ చేస్తామంటే ఇవ్వకండి. ఎవరి దగ్గర నుంచో కాల్స్, టిప్స్ తీసుకుంటాం, ఈ 2 చేయకండి. ఫస్ట్ థింగ్, అన్నీ నేర్చుకోవాల్సిన దానికన్నా ముందు చేయాల్సింది 2. ఎవరికి క్యాపిటల్ ఇవ్వద్దు, ఎవరి దగ్గర నుంచి టిప్స్ తీసుకోవద్దు. ఇది మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. బేసిక్స్ నేర్చుకోవాలి. సైకాలజీ రిలేటెడ్ బుక్స్, 2 main books అండి. ట్రేడింగ్ ఇన్ ద జోన్ అని ఒకటి ఉంటుంది, మార్క్ డగ్లస్, ఆ బుక్. నెక్స్ట్ థింక్ అండ్ ట్రేడ్ లైక్ ఏ విన్నర్, మార్క్ మినర్విని. ఈ 2 books చదివితే అసలు ఆ ఇన్ఫ్రా ఎలా ఉంటుంది, సైకలాజికల్ ఇన్ఫ్రా ట్రేడర్స్ది అని ఒక ఐడియా వస్తుంది. ఒక ట్రేడర్ పొజిషన్ ఎలా ఉంటుందంటే, షుగర్ కేన్ జ్యూస్ చేస్తారు కదండి, షుగర్ కేన్ ఇటు సైడ్ నుంచి పెడితే అటు సైడ్ ఎట్లా వస్తుంది, మొత్తం పిండేస్తుంది, అట్లా అయిపోతారు ట్రేడర్స్. ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఈ జర్నీ అనేది. ఎవ్రీడే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ టర్న్ ఓవర్ వచ్చేసి 1.5 lakh crores. అంటే ఎవ్రీడే 1.5 lakh crores చేతులు మారుతుంది. తెలంగాణ స్టేట్ బడ్జెట్ 2.5 lakh crores అండి. 2 రోజుల్లో మన స్టేట్ బడ్జెట్ ఎగిరిపోతుంది, దాటిపోతుంది. అంత పొటెన్షియల్ ఉంది. దాంట్లో మనకు కావాల్సింది ఎంత, డైలీ 5,000, మంత్లీ 1 lakh. కష్టమా అంటే కాదు. 1.5 lakhsలో మనం 5,000 తీయడం కష్టం అంటే కాదు, కానీ ఈజీనా అంటే అస్సలు కాదు. కష్టం కాదు, ఈజీ అయితే అస్సలే కాదు. అట్లా మెంటల్గా ప్రిపేర్ అయ్యి, అసలు మనం లేచే లంచ్కి వెళ్తున్నామండి, మనకి ఎంత ఆకలి ఉందో తెలుస్తుంది కదా. అవును, ఎంత ఆకలి ఉందో తెలిసి అంతే తిని బయటకు వస్తాం. అక్కడ రెస్టారెంట్లో ఉన్నాయి కదా అని చెప్పి అంత ఫుడ్ మనం తినం కదా. సో ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు
అసలు మనకి ఎంత కావాలి, ఎంత అమౌంట్ కావాలి, మన ఆకలి ఎంత, అది తెలుసుకొని రావాలి. మార్కెట్లో ఉన్న 1.5 lakh crores నాకే రావాలి, మొత్తం నేనే సంపాదించాలి, ప్రతిదీ లోలో కొనాలి, ప్రతిదీ హైలో అమ్మాలి అనేది ఇంపాసిబుల్. ఈ జర్నీలో మనకు కావాల్సింది క్యాచ్ చేసి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని డెవలప్ చేసి రావాలి. ఓకే, పర్ఫెక్ట్ స్ట్రాటజీ డెవలప్ చేసుకొని ఒక మెంటర్ని తీసుకొని అవన్నీ చేశాకనే రియల్ మనీని మార్కెట్లో పెట్టాలి. మనం చేసే మిస్టేక్ ఏంటి, ఎంటైర్ ట్రేడింగ్లో ఈజియెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం. ఈజియెస్ట్ థింగ్ ఇది. ఓపెన్ చేస్తాము, దీంట్లో వచ్చేస్తాము, డబ్బులు పెట్టేస్తాము, పోయాయి. ట్రేడింగ్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్, ఒక బెంచ్ మార్క్ అంతే. అంటే లైక్ డిమాట్ అకౌంట్ అంటారా? డిమాట్ అకౌంట్, అది ఈజీ చాలా. అన్ని ఎంటైర్ ట్రేడింగ్ ఇండస్ట్రీలో అది ఈజియెస్ట్ థింగ్. ట్రేడింగ్ అనేది హార్డ్ వే టు మేక్ ఈజీ మనీ అండి. ఓకే, హార్డెస్ట్ వే టు మేక్ ఈజీ మనీ. ఎంటైర్ ప్రొఫెషన్స్లో ఒక సర్జన్ ఉంటాడు, స్ట్రెస్ఫుల్ జాబ్ అది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉంటారు, ఏ ప్లేన్ ఏ రన్వే మీద ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ టేక్ ఆఫ్ అవ్వాలి, అది కూడా స్ట్రెస్ఫుల్ జాబే. ట్రేడింగ్ కూడా అంతే స్ట్రెస్ఫుల్. ఓకే, పీక్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టే ప్రాఫిట్ పొటెన్షియల్, ఎర్నింగ్ పొటెన్షియల్ అంతా ఉంటుంది. యా, అండ్ ఈ ట్రేడింగ్ చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఉంది, సో అది నేర్చుకుని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే సర్టెన్ ఏజ్ అట్లా లిమిట్ అనేమన్నా ఉందా, లేకపోతే ఎప్పుడైనా ఎర్లీ స్టేజెస్లోనే స్టార్ట్ చేయొచ్చు అంటారా? ఎర్లీ స్టేజెస్లో నేర్చుకోవచ్చు, బట్ మన రెగ్యులేటరీస్ వచ్చేసి పాన్ కార్డ్ అండి ఎలిజిబిలిటీ ట్రేడింగ్కి. సో 18 years ఓకే, ఏజ్ పరంగా. బట్ యంగేజ్లో నేర్చుకుంటే తప్పేం లేదండి. అసలు ఫినాన్షియల్ క్యాష్ ఫ్లోతో స్టార్ట్ చేస్తే మన కిడ్స్కి, మన నెక్స్ట్ జనరేషన్కి, ఇండియా విల్ బికమ్ మచ్ మోర్ డెవలప్డ్ కంట్రీ. రైట్. సో ఎంత రిటర్న్స్ అనేది మంచి రిటర్న్స్. మన ఇండియాలో చాలామంది ట్రేడర్స్ డైలీ 15 minutes టైం స్పెండ్ చేసి భయంకరమైన రిటర్న్స్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. డైలీ 15 minutes. కానీ ఈ 15 minutes స్కిల్ రావడానికి వాళ్ళు కొన్ని ఇయర్స్ కష్టపడి ఉంటారు. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలండి. మనకు 1000 crores క్యాపిటల్ ఉన్న ట్రేడర్ ఇయర్లీ 15 to 18% రిటర్న్ వస్తే చాలు అనుకుంటాడు. మనం ఇండివిజువల్స్ ఏం చేస్తాము, 50,000తో స్టార్ట్ చేసి మంత్ ఎండ్కి డబల్ అయిపోవాలి. చూడండి, ఎంటైర్ డిఫరెంట్ సైకాలజీ ఇక్కడ. 1000 crores ట్రేడ్ చేసే వాళ్ళు ఏమో ఇయర్ మొత్తంలో 15% వస్తే చాలు అనుకుంటారు. మనం చేసే చిన్న సేవింగ్స్తో మంత్లో డబల్ అవ్వాలి అనుకుంటాం, అంటే ఎవ్రీ మంత్ 100% రిటర్న్స్ కావాలనుకుంటాం. పాసిబుల్ కాదు. సో కంట్రోల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. మనది ఇంతవరకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఏంటివి, ఎఫ్డి, గోల్డ్, రియల్ ఎస్టేట్. వీటిని బీట్ చేస్తే చాలు అన్న మైండ్ సెట్తో రండి ఫస్ట్. ఓకే, మంత్లీ 1.5 to 2% రిటర్న్స్ మీరు జనరేట్ చేశారనుకోండి, యువర్ అన్ ఎంపరర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, 1 lakhతో మీరు ట్రేడింగ్ చేసి ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా 2,000 మీరు సంపాదించగలిగితే మీకు తిరుగులేదు మార్కెట్లో. ఎందుకంటున్నానంటే ఈ మంత్లీ 2% ఈజ్ ఇయర్లీ 24%. అవును, అంటే ఎవ్రీ 3 yearsకి మీ క్యాపిటల్ డబుల్ అవుతుందండి. అండ్ లైఫ్ లాంగ్ 1 lakhతో ట్రేడ్ చేయం కదా, లేదు, అది మనం బేరీ చేస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years మీ 1 lakh కాస్త 20 crores అవుతుంది, 30 crores అవుతుంది. ఎప్పుడైనా క్యాపిటల్ పెంచడానికి ఆలోచించాలండి, రిటర్న్స్ని కాదు. ఓకే, రిటర్న్స్ 2% పర్ మంత్ వస్తున్నాయంటే యువర్ ఎంపరర్ అండి, సింపుల్. క్యాపిటల్ పెంచుకోండి, రిటర్న్స్ని కాదు. క్యాపిటల్ పెంచితే రిటర్న్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. మనం దీన్ని పెంచకుండా చిన్న క్యాపిటల్లోంచి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రావాలంటే ఎక్కడ అవుతుందండి, అవ్వదు. ఈ క్యాపిటల్ పోతుంది. నైస్ సార్. ఏంటంటే సో ట్రేడింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, అండ్ వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది అనేది కూడా మంచి మంచి సలహాలు అనేది కూడా ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ నైస్. దీన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాజ్ అ ట్రేడర్గా ప్రొఫెషన్ స్టార్ట్ చేయాలంటే మన ఎమోషన్స్ని మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఆ రోలర్ కోస్టర్ రైడ్గా జరిగే దాంట్లో మాత్రం మనం ఎప్పుడు స్టేబుల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే
కూల్గా ఉండొచ్చు అండ్ అత్యాస మాత్రం పడకూడదు. డెఫినెట్గా యా మెయిన్ థింగ్. సో అండర్లైనింగ్ వర్డ్ అనమాట ఇదైతే మెయిన్ థింగ్. ఫియర్ అండ్ గ్రీడ్. యా ఫియర్ అండ్ గ్రీడ్. నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గైస్, ఎవరైతే ప్రొఫెషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ట్రేడింగ్లో, సో వాళ్ళు మన ఉదయ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఇలాంటి సలహాలు పాటించారంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ట్రేడర్గా మీరు మంచి ట్రేడర్గా కూడా ఫ్యూచర్లో మీరు ముందుకెళ్ళచ్చు, ఒక ప్రొఫెషనల్లా కూడా. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.